హై పవర్ సక్షన్ అనమాట. ఓకే, సో ఈ టర్బో మోడ్ అనేది మీరు కానీ క్లిక్ చేసినట్టయితే చూడండి, 1 కదా, చాలా పవర్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్, వెల్కమ్ టు TEDMED టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే అన్బాక్స్ చేయబోతున్నామంటే వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. నేను ఇదివరకు వైర్డ్ వాక్యూమ్ క్లీనర్ అయితే అన్బాక్స్ చేశాను అండ్ ఇప్పటిదాకా అయితే నేను అదే వాడడం జరిగింది. అండ్ ఇప్పుడైతే నేను వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకోవడం అంటే తీసుకోలేదు, సో ఇది రివ్యూకి అయితే పంపించడం జరిగింది. సో చెన్నై నుంచి అయితే ఇదైతే వచ్చింది. సో ఈ బాక్స్లో కంటెంట్ ఏమొస్తుంది ఏంటి అనేది అయితే అన్బాక్సింగ్ అయితే చూసేయండి. అన్బాక్సింగ్ చూసిన తర్వాత అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే క్లియర్గా చూసేద్దాం. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. మనకి సో ఫ్రెండ్స్, ఇది మనకి అమెజాన్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అండ్ దీని బ్రాండింగ్ అదంతా కూడా డైరెక్ట్గా లోపల ఇంకో బాక్స్ అయితే ఉంటుంది. బయట జస్ట్ కార్గో బాక్స్ లాగా అయితే ఇచ్చారు, లోపల ఉంది అసలు బాక్స్ అనేది. సో ఒకసారి దాన్ని అయితే మనం బయటికి తీద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే లోపల మనకి బాక్స్లో వాక్యూమ్ క్లీనర్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది గీక్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఇది మనకి వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ ఇది. అండ్ ఇటువైపు కానీ మీరు చూసుకున్నట్టయితే ఈ సైడ్ మొత్తం కంప్లీట్గా ఇంపోర్ట్ అండ్ మార్కెటింగ్ బై అని చెప్పేసి అదైతే ఉంది. అయితే ఇది మనకి చెన్నై నుంచి అయితే మార్కెటింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ MRP 8,999 అయితే ఉంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు వ్యారీ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. అండ్ మనకి ఇది కంప్లీట్గా 1 year వారంటీతో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇటువైపు కానీ మనం ఫ్రంట్ వ్యూ కానీ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది, సేమ్ బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే ఉందో అలానే ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇచ్చారంతే. సో ఎలా మనం క్లీనింగ్స్ చేసుకోవాలి, లోపల ఏ కంటెంట్ ఉంటుంది, డిఫరెంట్ క్లీనింగ్స్ అయితే చేసుకోవాలనేది అయితే క్లియర్గా అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇక బాక్స్ పైన కానీ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిల్టర్ కప్ కెపాసిటీ వచ్చేసి మనకి 0.5 liters అంటే 1/2 liter. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఛార్జింగ్ టైం కానీ చూసుకుంటే 4.5 hours అయితే మనం ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ 2200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. నెక్స్ట్ రన్ ఆన్ టైం అంటే మనకి 25 నుంచి 40 minutes. ఓకే, ఇందులో మనకి 2 స్పీడ్ లెవెల్స్ అయితే ఉంటాయి. మనం వాడే స్పీడ్ బట్టి మనకి 25 minutes 40 minutes రావడం అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే నానో డస్ట్ ఫిల్టరేషన్ టెక్నాలజీ అని అయితే చెప్పారు. నెక్స్ట్ మనకి డ్యూయల్ స్పీడ్తో అయితే రన్ అవుతుంది. ఒకటి మనకి 4000 pascals అండ్ 7500 pascalsతో అయితే రన్ అవుతుంది. ఫ్రెండ్స్, బాక్స్లో కానీ మీరు చూసుకున్నట్టయితే మనకు ఒక మాన్యువల్ అయితే వస్తుంది. అది కంప్లీట్గా చదవండి, వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలుస్తుంది. ఎలా ఇన్స్టాల్ చేయాలో అనేది కూడా మీకు వస్తుంది. ఓకే, యాక్సెసరీస్ అన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది. సో బాక్స్ ఓపెన్ చేసి చేయగానే మీకు ఒక ఇదే కంప్లీట్ పవర్ఫుల్ మిషన్ అనమాట. సో ఇదే మొత్తం మనకి సెక్షన్ అదంతా కూడా చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ మీరు దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి డస్ట్ అనమాట, డస్ట్ కలెక్టర్ ఇది. ఫ్రెండ్స్, దీన్ని మనం ఎలా కనెక్ట్ చేయాలి అన్నట్టయితే సో కంప్లీట్ మార్కింగ్ అయితే ఉంటుంది. జస్ట్ దీన్ని ఇలా పెడితే సరిపోతుంది. ఈ డస్ట్ కంటైనర్ అనేది ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిన తర్వాత పైన ఒక చిన్న బటన్ ఉంటుంది, దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఎలా అంటే సరిపోతుంది. ఒకవేళ మీరు తీయాలి అన్న డస్ట్ రిలీజ్ బటన్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది, సింపుల్. ఓకే, సో మళ్ళీ దీన్ని ఇలా ఫిట్ చేస్తారు, అంతే, పైన ఆటోమేటిక్గా లాక్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఒకసారి చూడండి. ఓకే, అదంతా అయిపోయింది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ట్యూబ్ అయితే ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు ఈ డైరెక్షన్లో పెట్టండి. ఓకే, జస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఒక సౌండ్ వస్తుంది. మళ్ళీ నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో ఈ బటన్ కానీ మీరు రిలీజ్ చేసినట్టయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు పెట్టాలి అనుకున్నట్టయితే ఒక సౌండ్ వస్తుంది చూడండి. ఓకే, సో ఫిట్ అయినట్టు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సిన మొత్తం 3 type ఆఫ్ క్లీనింగ్ యాక్సెసరీస్ ఉంటాయి. అండ్ వాటిల్లో ఒక్కొక్క దానికైతే యూజ్ చేస్తాం. ఫ్లోర్కి ఒకటి ఉంటుంది, అండ్ సోఫాస్, కవర్స్, లైక్ బెడ్స్ ఇలాంటివి క్లీన్ చేయడానికి ఒకటైతే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఎక్స్టెన్షన్ ట్యూబ్కి ఇంకొకటి అయితే యాక్సెసరీస్ హోల్డర్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. సో దీన్ని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదెందుకు, సో జస్ట్ ఇలా కనెక్ట్ చేయటమే. సో 2 pipes ఏవైతే ఉన్నాయో అది మీకు 2 holders లాగా అయితే మీకు ఉంటాయి. అండ్ ఆ 2 holders-కి మనం ఏం కనెక్ట్ చేసుకుంటాం అంటే ఈ యాక్సెసరీస్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంటి, బ్రష్ నాజిల్ అనమాట. అంటే బ్రష్ ద్వారా మీరు క్లీనింగ్ చేయాలి అనుకుంటే చాలా ఫాస్ట్గా క్లీనింగ్ అవుతుంది. సో ఇవి మనకి సోఫాస్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి. సో సోఫాస్ కానీ, నెక్స్ట్ ఆర్మరాస్ కానీ, నెక్స్ట్ చిన్న ఫ్లోర్ మాప్ వెళ్ళని దగ్గరికి ఇదైతే వెళ్తుంది అనమాట. అండ్ ఇదొక యాక్సెసరీస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇది కార్నర్ క్లీనర్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి హౌస్ అంతా బాగానే ఉంటుంది, అన్ని బాగానే తుడిచేస్తుంది, కానీ మూలకి వెళ్ళి హిట్ లాగా
అయితే చేయలేదు కదా. సో ఫ్లోర్ మాప్ ఏదైతే ఉందో ఇది ఫ్లోర్ మాప్ అనమాట. ఓకే, సో ఇది చేయలేదు కాబట్టి అలాంటి వాటి దగ్గరికి ఈ నాజిల్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ కార్లో కానీ మీరు క్లీనింగ్ చేయాలి అనుకున్నట్టయితే ఇది పక్కా యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా చాలా పక్కాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వైర్లెస్ కావటం వల్ల మీరు కార్లో చేసుకోవచ్చు, అన్నిట్లుగా చేసుకోవచ్చు. సో ఇక మనకి అంత సెట్ అయిపోయింది. ఇంకా ఏదైనా బ్యాలెన్స్ ఉందా అంటే ఎస్, బ్యాటరీ. ఓకే, సో బ్యాటరీ అయితే మాత్రం ఆల్మోస్ట్ 40 minutes దాకా అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది ఈ కింద ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ కింద కంపార్ట్మెంట్లో మీరు బ్యాటరీని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ మాత్రం చాలా హెవీగా అయితే ఉంది. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. యాక్సరీస్ ఎప్పుడు కూడా ఇక్కడే దీంతోనే క్యారీ చేయండి, ఎందుకంటే మాటికి దీన్ని ఇంట్లో పెట్టుకొని మాటికి ఇందులో నుంచి తీసుకోలేం కదా. సో వన్స్ మీరు యాక్సరీస్ ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా దీన్ని అయితే కనెక్ట్ చేసేయడమే. ఇది ఫ్లోర్ మాప్. సో ఫ్లోర్ క్లీన్ చేయాలంటే ఇది వాడతారు. అండ్ నెక్స్ట్ మీరు సోఫాస్ లేకపోతే డైనింగ్ టేబుల్స్ ఏమైనా క్లీన్ చేయాలంటే ఇది వాడతారు. అండ్ మూలకి వెళ్ళి క్లీన్ చేయాలంటే ఇది వాడతారనమాట. ఓకే, సో అయిపోయింది. అండ్ మరి దీన్ని రెస్ట్ ఇవ్వాలి కదా, సో దీనికంటూ ఒక బెడ్ ఉండాలి కదా. సో ఆ బెడ్ ఏంటి అంటే ఇదే, జస్ట్ వాల్కి 3 screws అయితే పెట్టి దీన్ని బిగించేయండి. సో దట్ దానికి మనం ఏమవుద్దంటే ఇగోండి ఎలా మనం హ్యాండిల్ హోల్డ్ చేయాలి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా హోల్డ్ చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే, సింపుల్, వాళ్ళకి హోల్డ్ చేసేయటమే అంతే. అండ్ 3 screws కూడా ఇస్తారు, 3 screws వేసేయండి. అండ్ ఇప్పుడు దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఎలా పనిచేస్తుంది ఏంటంటే అయితే చూపిస్తాను. సో రెడీ, గెట్, సెట్, గో. ఇది నెంబర్ 1. జస్ట్ ఇక్కడ ఒక చిన్న స్విచ్ ఉంటుంది, సేమ్ గన్ లాగే. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఒకసారి మీరు స్విచ్ ఆన్ చేశారంటే ఆన్ అవుతుంది, మళ్ళీ అదే స్విచ్ని ఆన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకే, మీకోసం ఒకసారి ఏంటి 2 సార్లైనా ఆన్ చేస్తా. ఒకటోసారి, రెండోసారి, ఇది ఒకటి కదా. సో ఇందులో టర్బో మోడ్ ఉంటుంది. ఓకే, ఇదేంటంటే చాలా హై పవర్ సెక్షన్ అనమాట. ఓకే, సో ఈ టర్బో మోడ్ అనేది మీరు కానీ క్లిక్ చేసినట్టయితే చూడండి, 1 కదా, చాలా పవర్ అనమాట. చూసారా? ఓకేనా? సో ఇంత పవర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో పవర్ఫుల్ మెషిన్ ఇది మనకి. సో అది కూడా మనకి తక్కువ బడ్జెట్లోనే. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక మనం క్లీనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం. ఇది యూజ్ చేసే ముందు మీతో ఒక మంచి విషయం మాట్లాడాలనుకున్నాను. ఏంటో తెలుసా, నేను ఇది వైర్డ్ అయితే కొన్నాను, ఎందుకంటే మా మదర్కి చాలా యూజ్ అని చెప్పేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను, ఇంపాక్స్ బ్రాండ్ నుంచి. అండ్ అదైతే నా సొంత డబ్బులతో నేనైతే కొన్నాను. ఇది మీరు గిఫ్ట్ ఇచ్చారు మా మదర్కి. సో బికాస్ ఆఫ్ ద వ్యూస్, అంతే కదా, వ్యూస్ మనకు వస్తేనే మనకి ఇలాంటి రివ్యూ యూనిట్స్ అయితే వస్తాయి, లేకపోతే రావు. సరే ఫ్రెండ్స్, దీన్ని అయితే యూజ్ చేసి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లోర్ అయితే క్లీన్ చేద్దాం ఫ్లోర్ మాప్ యూజ్ చేసి. ఇప్పుడు నేనైతే ఆన్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుందా డస్ట్ అనేది? జస్ట్ కింద రోలర్స్ ఉంటాయి, ఆ రోలర్స్ అనేవి మీకు చాలా ఈజీగా మూవ్ అవడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలా చాలా సింపుల్. ఫ్రెండ్స్, ఆ చివరి వరకు నేనైతే క్లీన్ చేయను. ఎందుకు క్లీన్ చేయను అంటే నేను ఇంకొకటి అయితే యూజ్ చేసి చెప్తాను అన్నాను కదా, చూపిస్తా. సో ఇప్పుడు నేను ఈ ఫ్లోర్ మాప్ అయితే యూజ్ చేయను, కార్నర్ యాక్సరీస్ అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫ్లోర్ మాప్ని అయితే నేను తీసేస్తాను. సో తీసేసి నేనేం చేస్తానంటే కార్నర్స్కి యూజ్ చేయాలి ఇది. సో అది కూడా మీకు యూజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఆ కార్నర్స్లో ఆ డస్ట్ మొత్తం తీసేస్తాను. చూడండి, ఈ నాజిల్ ఏదైతే ఉందో చాలా సన్నగా ఉంటుంది, అందుకని పెద్దవి అయితే వెళ్ళవు. ఓకే, సో డస్ట్ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాగా పెద్దవి ఏవైతే ఉన్నాయో నాజిల్స్ తీయలేదు కాబట్టి డైరెక్ట్గా దీన్నే పెట్టేయచ్చు. అంటే అంత పెద్దవే ఉండవు కాబట్టి డెమో కదా, నేను అందుకు చూపిస్తున్నాను. చూడండి, సింపుల్ అన్నీ వెళ్ళిపోతాయి ఇక. ఫ్రెండ్స్,
ఇది ఓపెన్ చేయడానికి మొత్తం 2 డిఫరెంట్ టైప్స్లో అయితే మీరు ఓపెన్ చేసి లోపల ఉన్న డస్ట్ ఏదైతే ఉందో బయటకు అయితే తీసేయచ్చు. నెంబర్ 1 ఫిల్టర్ పరంగా తీసేయాలి అనుకున్నట్టయితే జస్ట్ ఇగోండి ఇక్కడ బటన్ ప్రెస్ చేసి బయటకు అయితే తీసేయచ్చు దీన్ని. సో ఈ తర్వాత మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. అంటే మనం ఇట్లా వదిలేసి ఈ డస్ట్ ఫిల్టర్ మాత్రమే బయటకు తీసుకెళ్ళి క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీన్ని కూడా మీరు రిమూవ్ చేయాలి అనుకున్నట్టయితే జస్ట్ దీన్ని రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి ఇలా బయటికి తీసేయటమే. అండ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఈ చెత్త అంతటిని కూడా పారబోసేయచ్చు. అండ్ ఈ చెత్తను కూడా మనం ఎలా పారబోయాలి అన్నట్టయితే ఇగోండి జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారా, సో దీన్ని మీరు ఒక్కసారి ప్రెస్ చేసినట్టయితే సింపుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ డస్ట్ అంతా కూడా మనకి లోపల కలెక్ట్ అవుతుంది. ఇటు నుంచి మనకి డస్ట్ అయితే కలెక్ట్ అయ్యి మొత్తం ఈ కంపార్ట్మెంట్లో అయితే ఉండిపోతుంది. అండ్ ఆ తర్వాత ఈ డస్ట్ అంతా కూడా మనం బయటికి పారిపోసి వచ్చేయటమే. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, డస్ట్ ఎంత వచ్చిందో చూసారు కదా, చాలా ఎక్కువ అయితే కలెక్ట్ చేసింది డస్ట్. అండ్ అది జస్ట్ మనం వేసాం కాబట్టి మీకు ఇంత డస్ట్ రాకపోవచ్చులేండి. అండ్ వెనకాతల మీకు డస్ట్ ఫిల్టర్ కూడా ఉంటుంది. సో వెనకాతల ఇప్పుడు ఈ డస్ట్ అయితే నేను క్లీన్ చేసేస్తాను. సో ఎక్కువ ఇక్కడ బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి బ్లాక్ అయినప్పుడు మీరు ఏంటి అంటే జస్ట్ ఏదైనా ఒక జస్ట్ మీరు దీన్ని ఎలా అంటే సరిపోతుంది అంతే. సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా అయితే కలెక్ట్ చేసేసుకుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. అండ్ ఇప్పుడు దీని కంప్లీట్ రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఈ వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ ఏదైతే ఉందో వీటి వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. లైక్ ఇది మీరు కార్లో క్యారీ చేయొచ్చు, లేదంటే బయట ఎక్కడైనా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ కొంతమందికి ఏంటి అంటే ప్రహరీ గోడ ఉంటుంది కదా, సో అక్కడ కూడా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి ప్లగ్ పాయింట్స్ అవి ఉండవు కాబట్టి వైర్డ్ వల్ల అదొక్కటి డిసడ్వాంటేజ్. అండ్ ఈ బ్రాండ్ నుంచి మనకి వైర్డ్ ఉన్నాయి అండ్ వైర్లెస్ కూడా ఉన్నాయి. అండ్ వైర్డ్ కానీ మీరు చూసుకుంటే 3000 దగ్గర పడుతుంది. అండ్ ఇది వచ్చేసి 8000 నుంచి 9000 అయితే పడుతుంది. అండ్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఐ థింక్ నాకు తెలిసి 8000 ఇలా నాకైతే పడవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది ఎంతకైతే తీసుకోవచ్చు అంటే ఒక 7000 8000కి అయితే తీసుకోవచ్చు. బట్ 9000 అయితే మాత్రం కొంచెం ఆలోచించాలి. అండ్ ఇది ఎవరికి ఎక్కువగా యూస్ఫుల్ అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఇది తర్వాత రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే చిన్న చితక హౌసెస్ ఉంటాయి, లైక్ నాలాంటి హౌసెస్ ఏదైతే ఉన్నాయో చాలా తక్కువ ఏరియా అనమాట. సో ఏమాత్రం దానికి ఇవైతే వాడాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే డూప్లెక్సెస్ లేకపోతే ఆల్మోస్ట్ మనకి ఒక 200 గజాలకు మించి ఏరియా ఉంటుందో, సో క్లీన్ చేయాల్సిన ఏరియా, సో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. వాళ్ళకి ఇది వర్తబుల్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఒంగోని తుడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా మీరు జస్ట్ హ్యాండ్తోనే హ్యాపీగా మీరైతే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు పైన లైక్ ఫ్యాన్స్ ఏమైనా మీకు క్లీన్ చేయాలి అన్నా సరే ఫ్యాన్స్ అయితే క్లీన్ చేయొచ్చు ఈ బ్రష్ సహాయంతో. అండ్ ఏదో ఒక మంచి అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ మీకు వైర్డ్ అవటం వల్ల మీరు కార్స్ కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నట్టయితే సో కార్ను కూడా హ్యాపీగా క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా దుమ్ము ఎవరికైతే వస్తుందంటే ఇప్పుడు మా ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్గా రిమోట్ ఏరియా అనమాట. సో ఈ రిమోట్ ఏరియాలో మనకు అంత డస్ట్ అయితే ఉండదు. అయినప్పటికీ నేను ఇందాక చూపించాను చూసారా, సో మ్యాట్స్ అవి వేసాను, అప్పటికి దుమ్ము వస్తుంది. ఆ దుమ్ము వచ్చేటప్పుడు అంతకుముందు ఏంటంటే న్యూస్ పేపర్స్తో కానిచ్చేవాళ్ళం రెగ్యులర్గా. ఓకే, సో న్యూస్ పేపర్తో కానిచ్చేవాళ్ళం. సో దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చూడాలని చెప్పేసి నేనైతే ఆ మ్యాట్స్ అయితే బుక్ చేయడం జరిగింది. సేమ్ వాల్ పేపర్స్లో ఉంటే మీకు నచ్చిన వాల్ పేపర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ అవి మీకు 200 300 ఉంటాయి కదా. వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీరు జస్ట్ కట్ చేసేసుకొని జస్ట్ ఆ సెల్ఫ్లో మీరు పెట్టేసుకున్నట్టయితే ఎప్పుడైనా మీకు దుమ్ము పెట్టేటప్పుడు హ్యాపీగా బయటికి తీసి దులిపేసుకొని మళ్ళీ మనం అలా పెట్టేసుకోవచ్చు. న్యూస్ పేపర్ అలా అవుతుందా? లేదు, న్యూస్ పేపర్ అనేది పాడైపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ అది మీరు హ్యాపీగా వాష్ చేసేసుకొని హ్యాపీగా మళ్ళీ మనం దాన్ని అయితే వాడుకోవచ్చు. సో అది మనకి చాలా చాలా యూస్ఫుల్ అనమాట. అందుకని చెప్పి నేను ఎన్నిసార్లు అలా న్యూస్ పేపర్స్ మారుస్తాం. నెక్స్ట్ అది లుక్ కూడా ఉండదు. అందుకని పెయింటింగ్స్ అన్నీ వేయించాను కానీ నాకు అదొకటి వెల్త్గా అనిపించి నేనైతే అది బుక్ చేయడం జరిగింది. సో వాటిని కూడా దీని ద్వారా అయితే క్లీన్ చేయొచ్చు. లైక్ షెల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో షెల్ఫ్స్ని క్లీన్ చేయొచ్చు, ఫ్యాన్స్ని క్లీన్ చేయొచ్చు, అండ్ ఫ్లోర్ సైడ్స్ కానీ అండ్ సోఫా సెట్స్ కానీ ఏమైనా సరే మీరైతే దీంతో అయితే క్లీన్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా మనకి వైర్లెస్ కాబట్టి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి హ్యాపీగా మీరైతే దీన్ని క్లీన్ చేయొచ్చు. అండ్ ఇది చాలా కాంపాక్టబుల్. మీకు వద్దు అనుకున్నట్టయితే చాలా కాంపాక్ట్ సైజ్లో అయితే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు ట్యూబ్ అవసరం లేదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ట్యూబ్ని హ్యాపీగా తీసేసుకొని మీకు కావాల్సిన దగ్గర మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత సైజులోనే మీరైతే హ్యాపీగా పని అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ ఉంది, అది కూడా నేను మీకు చెప్తానులేండి. ఇగోండి, హ్యాపీగా పని చేసేసుకోవచ్చు, సింపుల్ అనమాట. అర్థమవుతుందా? సో ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా అయితే మీరు మార్చుకోవచ్చు. బట్ వంగకూడదు అనుకునేటప్పుడు మాత్రం దీన్ని అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే కొంచెం బ్యాక్ పెయిన్స్ అవి ఉంటాయో వాళ్ళకైతే మాత్రం ఇది చాలా అడ్వాంటేజెస్ అనే చెప్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఏంటి అంటే దీంట్లో ఉండే డిసడ్వాంటేజ్ ఈ బ్యాటరీ ఏదైతే ఉందో అది కొంచెం లూజ్ కనెక్షన్ అవుతుంది. మేబీ అది నాకే ఉంటుందా లేకపోతే మీకు కూడా వస్తుందా అనేది నాకు తెలీదు. మీరు బ్యాటరీ కంపార్ట్మెంట్ని కానీ మీరు చూసుకున్నట్టయితే జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయగానే మనం బ్యాటరీని అయితే కింద నుంచి తీసేసుకోవటమే. అండ్ ఈ బ్యాటరీకి మీరు పక్కన కనెక్షన్ అయితే ఒకటి ఉంటుంది, సో దాన్ని అయితే కనెక్ట్ చేయాలి. ఇదైతే లూజ్ కనెక్షన్. నేనైతే ఆల్మోస్ట్
ఒక 1 అవర్ తర్వాత కూడా చెక్ చేసా, మేబీ లైట్ రాదేమో అనుకున్నా, లేదా లైట్ అయితే ఫ్రంట్కి బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది రెడ్ కానీ ఆన్ అయినట్టయితే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు, బ్లూ కానీ ఆన్ అయినట్టయితే ఛార్జ్ అయితే ఫుల్ అయిపోయినట్టు. సో వన్స్ మీరు ఛార్జ్ చేసిన తర్వాత 20-25 మినిట్స్ ఈజీగా అయితే వస్తుంది. టర్బో మోడ్లో కానీ పెట్టినట్టయితే మీకు 15 మినిట్స్ 10 మినిట్స్ అయితే వస్తుంది. మాక్సిమం టర్బో మోడ్ అయితే యూజ్ అవ్వదు, బట్ చాలా మంచి సక్షన్ పవర్ అయితే ఉంది. అండ్ నేను ఇంపాక్స్తో కంపేర్ చేస్తే ఇదైతే చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని మీరు వెట్ కండిషన్లో అయితే అస్సలు వాడకండి. ఓకే, సో వర్షం పడేటప్పుడు కానీ అలాంటప్పుడు కానీ ఇప్పుడు కూడా వాడకూడదు. సో అది మనకి కంప్లీట్గా వాక్యూమ్ క్లీనర్ జస్ట్ డస్ట్ని మాత్రమే అది కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా మీరు చాలా రకాలుగా అయితే వాడచ్చు. ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకున్నట్టయితే ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మీరు షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.